అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు మీ అందరికీ ఓ కొత్త కథ చెప్పబోతున్నాను. అనగనగనగనగా కోసల దేశానికి విజయుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఒక కోతి పిల్ల కనబడుతుంది. అది ముద్దుగా అనిపిస్తే రాజుగారు ముచ్చటపడి ఆ కోతి పిల్లని తన వెంట రాజ్యానికి తెచ్చుకుంటారు. రాజుగారు చెప్పే విషయాలన్నీ ఆలకించి చక్కగా అన్ని నేర్చుకుంటూ ఉంటుంది ఆ కోతి. దాని నేర్పరితనం చూసి రాజుగారు కోతికి కత్తి తిప్పడం కూడా నేర్పిస్తారు. అలా అన్నీ నేర్చుకుంటున్న కోతి మహాయోధులను కూడా ఓడించే స్థాయికి ఎదుగుతుంది. దానితో ఎందరో యోధులు పోటీపడి ఓడిపోతారు కూడా. ఇక రాజుగారు ఆ కోతి శౌర్యాన్ని చూసి ముఖ్య అనుచరుడుగా నియమించుకుంటాడు. ఎన్ని విద్యలు నేర్చుకున్నా సరే అది కోతే కానీ మనిషిలా ఆలోచించలేదు కాబట్టి అది ఎప్పటికైనా ప్రమాదమే అని కొందరు సలహా ఇస్తారు. రాజుగారు వారి మాటలను పట్టించుకోరు. ఒకనాడు రాజుగారు కోతి అనుచరుడితో కలిసి వేటకు వెళ్తారు. వేటాడి వేటాడి అలసిపోయిన రాజుగారు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి పడుకోబోతూ నా మీద ఈగ కూడా వాలకుండా కాపలా కాయమని కోతిని ఆజ్ఞాపించి పడుకుంటారు. నిజంగానే కాసేపటికి ఒక ఈగ వచ్చి రాజుగారి ముఖం మీద వాలుతుంది. అది చూసి కోతికి కోపం వచ్చి కత్తి తీసి సర్రున్న ఈగను నరికేస్తుంది. అంతే, ఇంకేముంది, ఆ దెబ్బతో రాజుగారి తల కూడా రెండు ముక్కలవుతుంది. అలా వివేకవంతుడైన శత్రువు కన్నా మూర్ఖుడైన సహచరునితో చాలా ప్రమాదం. ఇదే విశ్వం మాట. ఈ మాటల్ని ముటగట్టుకోవాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి.